అన్నాడు. ఆ లెక్కనే చిన్ని కూడా అన్నాడు కదా. ఇప్పుడు కూడా చిన్నికి అక్కడ శత్రువులే ఉన్నారు కదా, 2-3 ఎమ్మెల్యేలు. అంతే కదా, కొలిక్పూడితో గొడవ నడుస్తోంది, నందిగామతో గొడవ నడుస్తోంది, ఇట్లాగే గొడవలు నడుస్తున్నాయి కదా. అది ఎమ్మెల్యేల గొడవ, ఎంపీల గొడవలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి పర్టికులర్ గా నానితో ఆ గొడవని ఎందుకు అనుకోవాలి? అప్పుడు నానికి బుద్ధ వెంకన్న నాయులు మీరా వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అదే సందర్భంలో అక్కడ కొన్ని ఏరియాల్లో తేడా ఉండేది అనమాట. అతను చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అన్నట్టు. అది అట్లాగా ఎంపీ చెప్పిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే కనుక అది ఒక పెద్ద నియంతృత్వం అవుతుంది. రాజకీయ పార్టీ అవుతుంది, ప్రాంతీయ పార్టీలోనే కాదు, జాతీయ పార్టీలోనైనా. ఇప్పుడు ఇదివరకు రాయపాటి సాంబశివరావు అడిగిన వాళ్ళందరికీ 7గురికి ఎమ్మెల్యేలు ఇచ్చారా? లేకపోతే లగడపాటి రాజగోపాల్ అడిగిన వాళ్ళకి 7గురికి ఏమైనా ఎమ్మెల్యేలు ఇచ్చారా? ఇవ్వరు కదా. నువ్వు పార్టీ తరపున నడవాలి తప్పించి పార్టీకి అతీతం నేను అనుకుంటే ఎట్టా కుదురుతుంది? అక్కడ నాని దగ్గర కొంత అహంకారం ఉందనుకోవాలి. రెండవది ఏంటంటే ఒక సిస్టమేటిక్ అతను ఏంటంటే ఒక ఆస్పెక్ట్ లో పనికొస్తాడు, నిజాయితీ పరుడు. లంచాలు తిన్నాడని నేనైతే చెప్పను. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడిన చరిత్ర లేదు. ఆ విషయంలో ఒప్పుకోవాలి కేసీనేని నాని. ఇప్పుడు అప్పులకు సంబంధించిన ఇష్యూ వచ్చింది. అది వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, గవర్నమెంట్ డబ్బులు కాదు, బ్యాంకు దోచుకున్నాడా లేదా అన్నటువంటిది. ఇప్పుడు ఒకళ్ళేమో చార్లెస్ శోభరాజ్, ఒక ఆయన విజయమాల్య. దరిద్రం ఏంటంటే విజయవాడలో 2 దోపిడీదారులు ఉన్నారని వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇంటి గుట్టు వీధిని పెట్టుకుంటున్నారు. అది అంటే అదేదో అంటారు కదా, ఇంటి గుట్టు వీధిని పెట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటుంటేనే వాళ్ళకి చరిత్రలన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు 2 జాతకాలు ఏంటో 2 బయట పెట్టడం వల్ల ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ ఏమో ఎంపీగా ఉన్నాడు, విజయమాల్యనేమో ఓడిపోయాడు. భవిష్యత్తులో విజయమాల్య అధికారంలోకి వస్తాడా లేదా అనేది చూడాలి. కానీ ఒకటి, ఇప్పుడు విజయవాడలో వీళ్ళిద్దరు అన్నదమ్ములదే ఒక కీలక రాజకీయం నడుస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పినట్టు ఇంటి గుట్టును వీధిని పెట్టుకుంటున్నారని